రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో బాణుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఇప్పటివరకు కనీవిని ఎరగని రీతిలో ఢిల్లీ ప్రజలకు హీట్ సెగ తగులుతోంది. సాధారణం కంటే 6 డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడంతో రాజధాని ప్రజలు బెంబెలెత్తుతున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల 24 గంటల్లో 5 మృతి చెందగా మరో 46 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భారీ ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఢిల్లీలో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. అలాగే హర్యానా, యూపీ, రాజస్థాన్, జైపూర్లోనూ తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన 72 గంటల్లో నోయిడాలో 15 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. వడదెబ్బతో మరో 36 మంది ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఇక దేశ రాజధాని ఢిల్లీలో బాణుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఇప్పటివరకు కనీవిని ఎరగని రీతిలో ఢిల్లీ ప్రజలకు హీట్ సెగ తగులుతోంది. సాధారణం కంటే 6 డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడంతో రాజధాని ప్రజలు బెంబెలెత్తుతున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల 24 గంటల్లో 5 మృతి చెందగా మరో 46 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. ఎస్ రామకృష్ణ. దేశ రాజధాని ఢిల్లీలో బాణుడు ప్రతాపంతో దేశ రాజధాని ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక్కడ మంటలు రేగుతున్నాయి. మామూలుగా కాదు. చలికాలంలో చలి ఉంటుంది, ఎండాకాలంలో ఎండ ఉంటుంది, వర్షాకాలంలో వర్షం. ఎక్స్ట్రీమ్ క్లైమేట్ తో దేశ ప్రజలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నీటి ఎద్దడి, ఒకవైపు చూసుకున్నట్టుగైతే ఎండలు, ప్రజలు మామూలుగా లేదు. ఇక్కడ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. మరి ఏంటంటే ఇది ఒకటే కాదు, గ్లోబల్ గా దేశవ్యాప్తంగా కూడా గ్లోబల్ గా వచ్చిన చేంజెస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఇదే తరహా ఎండలు ఉన్నాయి. మరి రుతుపవనాలు వచ్చిన దగ్గర నుంచి హలో ఎస్ రామకృష్ణ చెప్పండి. రుతుపవనాలు వచ్చిన దగ్గర నుంచి కూడా రుతుపవనాలు వస్తే తప్ప ఇక్కడ పరిస్థితి మారే అవకాశం అయితే లేదు. రుతుపవనాలు రాకపోవడం వల్ల రుతుపవనాలు ఇటువైపు ఇంకా ఆలస్యం కావడం ఇక్కడ పరిస్థితి అయితే చాలా అధ్వానంగా ఉంది. పరిస్థితి ప్రజలైతే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. రామకృష్ణ, వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? ఈ పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి? అయితే ఇక్కడ పరిస్థితి కానీ మనం కానీ గమనించినట్టుగా అయితే మాత్రం ఇంకొక 6 రోజుల పాటు నెలాఖరు కూడా అదే పరిస్థితి కొనసాగే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. ఇప్పుడు రామకృష్ణ, మరోపక్క చూస్తే అటు హాస్పిటల్స్ లో ఇప్పటి వరకు ఎంతమంది అడ్మిట్ అయ్యారు, అదేవిధంగా ఎంతమంది మృతి చెందారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్. దాదాపుగా 10 మంది దాకా చనిపోయినట్లు సమాచారం ఉంది. ఇంకొంతమంది అవకాశం అయితే అందుకే క్రమంలో కూడా చాలా జాగ్రత్తగా చూస్తున్న ఎదురుపాటు చేసిన చర్యలు ప్రభుత్వం కూడా ఇక్కడ పరిస్థితిని అంచనా వేసి తగిన చర్యలైతే గట్టి చర్యలైతే తీసుకుంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితి మాత్రం కొంత ఆందోళనకరంగానే ఉంది. ప్రజలైతే బయటికి రాలేకపోతున్నారు. ఇక్కడ పరిస్థితిని ప్రజలైతే మాత్రం తట్టుకోలేకపోతున్నారు ఎండల్ని. వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలా. ముఖ్యంగా నిమ్మకాయ జ్యూస్ తాగడం, అలాగే నిమ్మరసం తాగడం, పెరుగన్నం తినడం, అలాగే క్యాప్స్ పెట్టుకోవాలి, కలజోలు పెట్టుకోవాలి. బయటకు వస్తే అప్పుడు ఎక్కువ వాతావరణం క్లైమేట్ ఎక్స్ట్రీమ్ గా ఉన్న ఇటు పరిస్థితుల్లో కూడా ఇటు రావద్దు, బయటికి రావద్దు ఇళ్లలో నుంచి కూడా చెప్తున్నారు. రామకృష్ణ, మరోపక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే పాఠశాలలు కూడా స్టార్ట్ అయిపోయాయి, కాలేజెస్ కి వెళ్తున్న స్టూడెంట్స్ కానివ్వండి, స్కూల్స్ కి వెళ్తున్న పిల్లలు కానివ్వండి, ఇంకా చాలా మంది కూడా ఆఫీస్ లోకి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి టైంలో ఢిల్లీ ప్రభుత్వం ఏమైనా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుందా వారికి సంబంధించి? ఢిల్లీ ప్రభుత్వం ఆల్రెడీ ఎక్కడికెక్కడ షెల్టర్స్ పెట్టింది. షెల్టర్స్ తరలిస్తుంది ఉంది. మజ్జిగ కేంద్రాలు పెట్టారు, వాటర్ కేంద్రాలు పెట్టారు. అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం కొంత సంక్లిష్టంగానే ఉంది అని చెప్పేసి చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా దీనికి సంబంధించిన చర్యలు అయితే తీసుకుంటుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. ఇక దేశ రాజధాని ఢిల్లీలో బాణుడు నిప్పులు కురిపిస్తున్నారు. ఇప్పటి వరకు కనివిని ఎరగని రీతిలో ఢిల్లీ ప్రజలకు హీట్ సెగ తగులుతుంది. సాధారణం కంటే 6 డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడంతో రాజధాని ప్రజలు బెంబెలెత్తుతున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల 24 గంటల్లో 5 మృతి చెందగా మరో 46 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భారీ ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఢిల్లీలో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు అధికారులు. అలాగే హర్యానా, యూపీ, రాజస్థాన్, జైపూర్లోనూ తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన
72 గంటల్లో నోయిడాలో 15 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. వడదెబ్బతో మరో 36 మంది ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. సునీత, గుడ్ ఈవినింగ్. అంటే నిజానికి ఢిల్లీ విషయాన్ని తీసుకుంటే అన్ని ఎక్కువగానే ఉంటాయి. పొల్యూషన్ ఎక్కువగానే ఉంటుంది, కాలుష్యం ఎక్కువగానే ఉంటుంది. ఈ మధ్యకాలంలో చూస్తున్న వాటర్ ప్రాబ్లం కూడా అదే స్థాయిలో కనిపిస్తుంది. ఇట్లా నేపథ్యంలో ఉష్ణోగ్రతలు ఢిల్లీ రాజధాని, దేశ రాజధాని ఢిల్లీని భయపెడుతున్నాయి. మనం నిజానికి నిప్పులు కురిపిస్తున్నాడు. ఇందాక మీరు చెప్పినట్టుగా గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి మాత్రం ఢిల్లీలో చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ నియర్ బై హాఫ్ సెంచరీ వరకు కూడా టెంపరేచర్ పెరుగుతూ ఉండడంతో ఒకసారిగా ప్రజలంతా కూడా చాలా భయానకమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే అక్కడ అధికారులు కూడా చెప్పడం జరిగింది, ఎవరు కూడా అత్యవసరమైనటువంటి పరిస్థితి అయితే తప్ప ఇళ్లు దాటి బయటకు రావద్దంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పటి వరకు కూడా ఈ స్థాయిలో ఢిల్లీ ప్రజలు ఇంత హీట్ ఎప్పుడు కూడా చూడలేదు. గతంలో సాధారణ కంటే కూడా ఒక 6 డిగ్రీల ఉష్ణోగ్రత ఈసారి పెరిగిందని చెప్పారు. సో దీంతో ఈ 24 అవర్స్ లో ఈ గడిచిన 24 గంటలు ఏదైతే ఉందో 24 గంటల్లో ఇప్పటికీ 5 చనిపోయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ ఎండ దెబ్బతోటి డీహైడ్రేట్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 50 వరకు కూడా డీహైడ్రేషన్ అయ్యి హాస్పిటలైజ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఢిల్లీ సర్కార్ రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. సో రెడ్ అలర్ట్ అంటే జనరల్ గా ఎల్లో అలర్ట్ ప్రకటిస్తూ ఉంటారు, సో కొంతవరకు తీవ్రతను బట్టి. బట్ రెడ్ అలర్ట్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా చాలా సివియారిటీ ఉంది అని మాత్రం అర్థం చేసుకోవాలి. సో ఢిల్లీలో ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా అధికారులు జరిగింది. అటు ఢిల్లీతో పాటు మిగతా రాష్ట్రాలైనటువంటి ఏదైతే హర్యానా ఉందో, యూపీ, రాజస్థాన్, జైపూర్, సో ఇక్కడ కూడా అదే స్థాయిలో టెంపరేచర్ ఎక్కువగా నమోదవుతోంది. గడిచిన ఈ 2 days లో అంటే ఆల్మోస్ట్ ఒక 72 అవర్స్ లో దరిదాపు ఒక నోయిడా విషయం చూసుకుంటే కనుక ఢిల్లీకి ఆనుకునే ఉంటున్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ 15 అటు ఒకవైపు హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 36 మంది ఇప్పటికీ చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఏదైనా ఒక రెడ్ అలర్ట్ మాత్రం అధికారులు ఇవ్వడం జరిగింది. ఎవరు ఢిల్లీ ప్రజలు కానీ, ఇందాక మనం చెప్పుకున్నట్టు మిగతా రాష్ట్రాల ప్రజలు కానీ ఎక్కడా కూడా బయటికి రావాల్సినటువంటి అత్యవసరమైనటువంటి పరిస్థితి అయితే తప్ప బయటికి రావద్దు అంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. సో ఒకవైపు ఋతుపవనాలు ఇటు దక్షిణ భారతదేశాన్ని తాకుతుంటూ ఇటు వర్షాలు వస్తున్నటువంటి క్రమంలో ఢిల్లీలో మాత్రం చాలా ఎండ తీవ్రత ఎక్కువగానే ఉందని చెప్పాలి. సునీత, శ్రీకాంత్, దీనికి సంబంధించి WHO ఏమైనా అంటుంది, ఏమైనా చెప్తుందా, ఏదైనా హెచ్చరికలు జారీ చేస్తుందా? ఖచ్చితంగా అంటే ఇప్పుడు రెడ్ అలర్ట్ ఇస్తున్నారంటేనే ఖచ్చితంగా అధికారులు అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే డిహైడ్రేషన్ అవుతా ఉంటారు కాబట్టి దానికి తగ్గటువంటి కొన్ని సలహాలు, సూచనలు కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేస్తూ ఉంటుంది. సేమ్ టైం ఢిల్లీ ఎందుకంటే అదొక ప్రాంతానికి సంబంధించినటువంటి పరిస్థితి కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇప్పటికే అలర్ట్ చేయడం జరిగింది ప్రజల్ని. ఎవరైతే ఈ ఢిల్లీ పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజలు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, బయటికి వెళ్ళొద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఒక హీట్ మాత్రం గతంలో కంటే కూడా ఎక్కువ హీట్ మాత్రం ఈసారి కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇందాక మనం చెప్పినట్టు హాఫ్ సెంచరీకి చేరువన్నటువంటి పరిస్థితిలో ఢిల్లీ మాత్రం చెప్పాలి. కంటే కూడా అంటే దాదాపు మనం చూడొచ్చు 35-36 ఉంటా ఉంటుంది. బట్ దీనికంటే కూడా ఎక్కువగా ఆల్మోస్ట్ 45, 48, 49 వరకు రీచ్ అవుతున్నటువంటి టెంపరేచర్ చాలా ఇబ్బందికరంగా ఉంది. సో ఇప్పటి వరకు ఈ ఒక నోయిడా విషయం చూసుకుంటే కనుక 15 మంది చనిపోతే వడదెబ్బతోటి ఆల్మోస్ట్ అంటే ఒక 36 మంది ఆసుపత్రిలో చేరినట్టుగా తెలుస్తుంది. సో ఈ సంఖ్య పెరగదు. అంటే నిజానికి పిల్లల విషయంలో కానీ పెద్దల విషయంలో కానీ ఎవరైతే ఏజ్ పైబడ్డ వాళ్ళు ఉంటారో సో కొంత ఇమ్యూన్ పవర్ తక్కువగా ఉంటుంది కాబట్టి సో అట్లాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటికి రావద్దంటూ కూడా అధికారులు చెప్తున్నారు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.